మీరు ఎప్పుడైనా క్లాడ్ కోడ్కి ఫైల్ ఎడిట్ చేయని చెప్తే అది అసలు ఎలా చేస్తుందో ఆలోచించారా? సింపుల్ ఆన్సర్, టూల్స్ అండ్ పర్మిషన్స్. హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం క్లాడ్ కోడ్లో ఉన్న టూల్స్ అండ్ పర్మిషన్స్ గురించి సింపుల్గా మాట్లాడుకుందాం. చాలామంది అనుకుంటారు క్లాడ్ అంటే జస్ట్ టెక్స్ట్ జనరేట్ చేస్తుంది అని. కానీ రియాలిటీ ఏంటి అంటే మనం చెప్పే టాస్క్ని కంప్లీట్ చేయడానికి క్లాడ్ ఇంటర్నల్గా కొన్ని టూల్స్ని యూస్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే మనం ఈ ఫైల్ ఓపెన్ చేయి అని చెప్పామనుకోండి, అప్పుడు క్లాడ్ రీడ్ టూల్ యూస్ చేస్తుంది. ఈ కోడ్లో చేంజ్ చేయి అంటే ఎడిట్ టూల్ యూస్ చేస్తుంది. అదే ఒక కమాండ్ రన్ చేయి అంటే బ్యాష్ టూల్ యూస్ చేస్తుంది. మనం మాత్రం ప్రతిసారి ఈ టూల్ వాడు ఆ టూల్ వాడు అని చెప్పాల్సిన అవసరం లేదనమాట. క్లాడ్కి ఆల్రెడీ తెలుసు ఎప్పుడు ఏ టూల్ కరెక్టో. కానీ ట్విస్ట్ ఏంటి అంటే టూల్స్ ఉన్నా సరిపోదు. క్లాడ్కి ఆ టూల్స్ యూస్ చేయాలి అంటే పర్మిషన్స్ ఇవ్వాలి. పర్మిషన్ లేకపోతే ఫైల్ ఉన్నా కూడా ఓపెన్ చేయలేదు, కమాండ్ ఉన్నా కూడా రన్ చేయలేదు. సో ఈ వీడియోలో మనం టూల్స్ ఎలా వర్క్ చేస్తాయి అండ్ పర్మిషన్స్ ఎందుకు ఇంపార్టెంటో సింపుల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇప్పుడు మనం క్లాడ్ కోడ్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. క్లాడ్ కోడ్ యూస్ చేసే అన్ని టూల్ లిస్ట్ ఇక్కడ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే టూల్స్ అవైలబుల్ టు క్లాడ్ కోడ్, ఇది టూల్ నేమ్ అండ్ ఇది పర్మిషన్ రిక్వైర్డ్ ఫీల్డ్. సో ఈ టూల్స్ అన్నీ సేమ్ కాదు. కొన్ని టూల్స్కి క్లాడ్ మన పర్మిషన్ అడుగుతుంది అండ్ కొన్ని టూల్స్కి అడగదు. సింపుల్గా చెప్పాలి అంటే మనం క్లాడ్ కోడ్ని ఈ ఫైల్లో ఏముందో చూడు అని చెప్తే అంటే అది రీడ్ అనమాట. సో అది రీడ్ టూల్ యూస్ చేసుకుంటుంది, రీడ్ ది కంటెంట్స్ ఆఫ్ ఫైల్స్. అండ్ పర్మిషన్ రిక్వైర్డ్ అనేది నో. సో ఏమన్నా ఫైల్ రీడ్ చేయాలి అంటే మీ పర్మిషన్ అవసరం లేదనమాట క్లాడ్కి. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి స్టార్ట్ అవుతుంది. మనం ఈ ఫైల్లో ఈ లైన్ చేంజ్ చేయి అని చెప్పినా లేదా ఒక కమాండ్ రన్ చేయి అని చెప్పినా అంటే ఎడిట్ ఆర్ బ్యాష్ టూల్స్ యూస్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎడిట్ టూల్కి మేక్స్ టార్గెట్ ఎడిట్స్ టు స్పెసిఫిక్ ఫైల్స్, దీనికి పర్మిషన్ రిక్వైర్డ్ అనేది ఎస్ అనమాట. అట్ ద సేమ్ టైం బ్యాష్కి కూడా అంతే. బ్యాష్ కమాండ్ ఏమైనా రన్ చేయాలన్నా ఎగ్జిక్యూట్స్ షెల్ కమాండ్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్, సి బ్యాష్ టూల్ బిహేవియర్ బిలో, పర్మిషన్ రిక్వైర్డ్ అనేది ఎస్ అనమాట. సో మన అప్రూవల్ లేకపోతే ఫైల్లో చేంజ్ ఉండదు అండ్ కమాండ్ కూడా రన్ అవ్వదు అనమాట. సో ఇది ఇంటెన్షనల్గా వాళ్ళు ఎలా డిజైన్ చేశారు మన సిస్టమ్ సేఫ్గా ఉండడానికి. సో బేసిక్గా చెప్పాలంటే క్లాడ్కి టూల్స్ అనేది ఒక పవర్ లాంటిది అండ్ పర్మిషన్ అనేది ఆ పవర్ని కంట్రోల్ చేయడానికి అనమాట. ఓకే, ఇప్పుడు మనం సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను క్లాడ్ని ఏమని అడుగుతానంటే ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్లో ఒక కొత్త వేరియబుల్ నేమ్ యాడ్ చేయి విత్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆర్ సమ్ కలర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ అనేది కాంటెక్స్లోకి వచ్చేస్తుంది. సో యాడ్ ఏ న్యూ వేరియబుల్ కాల్డ్ హైలైట్ విత్ pastel yellow color to the global CSS. నేను ఈ ప్రాంప్ట్ ఎంటర్ చేసిన వెంటనే క్లాడ్ ఈ ఫైల్ రీడ్ చేస్తుంది అనమాట. రీడ్ చేసి ఇప్పుడు మీరు చూసారా మనకు ప్రాంప్ట్ అడిగింది, అది వెంటనే ఎడిట్ చేసేయలేదు. అది మనల్ని ఆప్షన్ అడుగుతుంది, డూ యూ వాంట్ టు మేక్ దిస్ ఎడిట్ టు స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి. ఎస్ అనిస్తే ఎడిట్ అప్లై అవుతుంది అనమాట, నో అనిస్తే ఈ ఎడిట్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఎస్ అలో ఎడిట్స్ డ్యూరింగ్ దిస్ సెషన్ అనిస్తే ఇంకా నెక్స్ట్ టైం కనుక ఇలాంటి ఎడిట్స్ ఈ ఫైల్కి వచ్చినప్పుడు మీరు ఇంకా ప్రతిసారి మాన్యువల్గా ఎస్ అని చెప్పి ఇవ్వనవసరం లేదనమాట. సో అది మీ ఆప్షన్. సో ఇప్పుడు నేను దీనికి ఎస్ అని ఇస్తున్నాను. ఎస్ అని ఇచ్చిన వెంటనే డూ యూ వాంట్ టు మేక్ దిస్ ఎడిట్ టు స్టైల్ డాట్ సిఎస్ఎస్, ఎస్. ఇక్కడ మీకు డిఫ్ వ్యూ కూడా చూపిస్తుంది. యాడెడ్ హైలైట్ దిస్ ఎల్లో కలర్ టు బోత్ ది లైట్ అండ్ డార్క్ థీమ్ వేరియబుల్ సెట్ ఇన్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఇప్పుడు మీరు చూసినట్లయితే హైలైట్ అనేది ఇక్కడ చూడండి, హైలైట్ అనే కొత్త వేరియబుల్ బోత్ మనకి డార్క్ థీమ్లో అండ్ లైట్ థీమ్లో యాడ్ అయిందనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ మనం ఇచ్చిన ప్రాంప్ట్ కనుక క్లాడ్ మల్టిపుల్ ఫైల్స్లో కానీ మల్టిపుల్ ప్లేసెస్లో కానీ ఎడిట్ చేయాలి అంటే క్లాడ్ ప్రతిసారి మళ్ళీ పర్మిషన్ అడుగుతుంది. అంటే మనం ప్రతిసారి కాన్షియస్గా ఎస్ ఇవ్వాలన్నమాట. ఇది ఆటోమేటిక్గా ఏం చేంజ్ చేయకుండా మన కంట్రోల్లో ఉండడానికి దాన్ని ఎలా డిజైన్ చేశారు. ఆల్ రైట్, ఇప్పుడు మనం బ్యాష్ టూల్ చూద్దాం. నేను క్లాడ్ని సింపుల్గా ఏమడుగుతాను అంటే ఒక గిట్ కమిట్ చేయాలి అని చెప్పి అడుగుతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్లో హైలైట్ అని ఒక వేరియబుల్ యాడ్ చేసాం కదా. సో ఆ ఫైల్ని కమిట్ చేయమని చెప్పి క్లాడ్ని అడుగుతాను. సో జస్ట్ కమిట్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ అని ఈ ప్రాంప్ట్ రన్ చేస్తే క్లాడ్ బ్యాష్ టూల్ యూస్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాష్ టూల్ యూస్ చేసుకుంటుంది. బ్యాష్ టూల్ అంటే ఇందాక మనం డాక్యుమెంటేషన్లో చూసాం కదా, ఇది పర్మిషన్ రిక్వైర్డ్ ఎస్ అనమాట దీనికి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పాపప్ వస్తుంది, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ టు కమిట్ అని.
సో ఇక్కడ మనకి ఎస్ అండ్ డోంట్ టాస్క్ అగైన్ ఫర్ గిట్ యాడ్ అండ్ గిట్ కమిట్ కమాండ్ అని ఉంది కదా. సో ఈసారి నేను ఇంట్రెస్టింగ్గా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను, ఎస్ కాకుండా. ఎస్ అని ఇస్తే మనం ప్రతిసారి అడుగుతుంది కదా. ఇప్పుడు ఎస్ అండ్ డోంట్ టాస్క్ అగైన్ అని ఇస్తే ఏమవుతుందో చూద్దాం. నేను ఎస్ అండ్ డోంట్ టాస్క్ అగైన్ ఇచ్చాను. ఇక్కడే మనకి ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది సెలెక్ట్ చేసిన వెంటనే క్లాడ్ మన ప్రాజెక్ట్లో ఒక హిడెన్ ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. అదేంటి అంటే .claude అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే .claude అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఈ డైరెక్టరీ ఓపెన్ చేసి చూద్దాం. .claude డైరెక్టరీ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసినట్లయితే settings.local.json అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. ఈ ఫైల్లో ఒక యారే ఉంటుందన్నమాట, అలో లిస్ట్ అని చెప్పి పర్మిషన్స్ కోసం. ఇందులో ఇందాక మనం యూస్ చేసిన గిట్ కమిట్ అండ్ గిట్ యాడ్ కమాండ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ అలో లిస్ట్లో యాడ్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం నుండి ఏమవుతుంది అంటే క్లాడ్ మళ్ళీ పర్మిషన్ అడగదు, డైరెక్ట్గా కమాండ్ రన్ చేసేస్తుంది. ఇది బేసికల్లీ ఒకసారి అలో చేసిన కమాండ్ని గుర్తుపెట్టుకోవడం కోసం. ఇక్కడే మనం ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫైల్ అనేది మనం లోకల్ వర్క్ ఫ్లో కోసం మాత్రమే. సో ఇది మీరు గిట్కి పుష్ చేయకండి, గిట్ ఇగ్నోర్లో యాడ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది మీ మిషన్లో కేవలం మీ కన్వీనియన్స్ కోసం మాత్రమే. అండ్ మీరు కనుక ఇది గిట్ పుష్ చేశారు అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఈ పర్మిషన్స్ వేరే వాళ్ళకు కూడా అఫెక్ట్ అవుతాయి. సో యా, డోంట్ డూ దాట్. క్లాడ్లో ప్రతిసారి పర్మిషన్ ప్రాంప్ట్స్ అవాయిడ్ చేయాలి అంటే బెస్ట్ వే అంటే ఎస్ అండ్ డోంట్ టాస్క్ అగైన్ ఆప్షన్ని కేర్ఫుల్గా యూస్ చేయడం మాత్రమే. ఒకసారి అలో చేసిన కమాండ్స్ని settings.local.jsonలో సేవ్ అవుతాయి కాబట్టి. సో నెక్స్ట్ టైం నుండి క్లాడ్ మళ్ళీ పర్మిషన్ అడగదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఆటోలో లోకల్ మెషిన్ కోసం మాత్రమే, గిట్లో కమిట్ చేయాల్సిన ఫైల్ కాదు. సో ఇది క్లాడ్ కోడ్లో టూల్స్, పర్మిషన్స్ అండ్ ఆటో అలో స్టోరీ. నెక్స్ట్ వీడియోలో క్లాడ్ కోడ్తో ఇంకా కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.